ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దేవుడు మరొక నూతన దినము పునరుద్ధానపు పండుగ మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియా దైవజన్మ, ఈ దినము కొరకు, ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు దేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. ఎవడును ఎన్నడను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ప్రభువా మాకు వివరించండి, మాకు నేర్పించండి. మీ వాక్యాన్ని విరిచి వడ్డించండి ప్రభువా. మీ కొందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నాతోనూ మాతో అందరితో మాట్లాడండి. నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా, అయ్యా మీరు మాట్లాడండి స్వామి, అందరితో మాట్లాడండి. ఘనత మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, పరిశుద్ధ లేఖనాలలో నుండి ఎన్నో అంశాలు మనము ధ్యానం చేస్తూ మాట్లాడుతూ వచ్చాము. ఈ దినము కూడా ఒక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ అంశము అంటే, దేవుడు మనకు ఎలాగా అర్థమవ్వాలి, దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడిన దేవుడా అనే విషయాల మీద చాలా లేఖనాలను మనము ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ దినము మన కొరకు మనము ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, ప్రత్యక్షపరచువాడు లేదంటే ప్రత్యక్షమయ్యేవాడు. ప్రత్యక్షపరచువాడు, ప్రత్యక్షమయ్యేవాడు, కనిపించేవాడు మన అంశము. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ త్రిత్వం అనే కోణంలో మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు మనం చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. ఏం చెప్పుకుంటూ వచ్చాము అంటే, దేవుడు 3 విధాలుగా మనకు 3 వ్యక్తులుగా కనిపించారు, కానీ ఒక దేవుడే. అది ఎలాగా అంటే, భూమి మీద దేవుడు సృష్టించిన వస్తువులను మనం చూసినప్పుడు, దేవుడు సృష్టించిన వస్తువులను మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, కొన్నిటిని బట్టి ఈ సృష్టిలో ఇలా ఉన్నాయి, వీటిని దేవుడు సృష్టించాడు కాబట్టి ఇదిగో ఈ పోలికను సృష్టికర్తకు మనం అన్వయించుకోవచ్చు అని మనము జాగ్రత్తగా ఆలోచించి అన్వయించుకొని దాని ప్రకారం దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు అని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఏమని రాయబడింది? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూసారా? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను. ఆయన ఎలా బయలుపరిచాడు? పిలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలుపుతో అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లు. శిష్యులతో అంటాడు, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లు. అంటే ఆ సమీపించరాని తేజస్సులో వసించువాడు, అమరత్వం గలవాడు, ఎవ్వరూ ఏ దేవదూతలు వెళ్ళలేని స్థలానికి, మరి ఇంకెవ్వరూ వెళ్ళకూడని స్థలం అది. ఆ స్థలంలో ఆయన నివసిస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి బయలుపరిచింది ఎవరు అంటే యేసు ప్రభువే, ఇంకెవరు చూడలేరు అని యేసు ప్రభువే చెబుతున్నాడు. అయితే యేసు ప్రభువు చెబుతున్నటువంటి ఆ క్రమంలో ఏమండి, దేవుడు మరి చాలామందికి కనిపించాడని మనం ధ్యానం చేస్తూ వచ్చాము.
అంటే మనం ధ్యానం చేయటమే కాదు, లేఖనమే మనకు సాక్ష్యం ఇస్తూ వచ్చింది. లేఖనము ఇలా ప్రకటించింది, ఎవడునూ ఎన్నడను దేవుణ్ణి చూడలేడు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని మనం చదువుకున్నాము. దేవుడు ఆదామునకు, అబ్రహామునకు, మోషేకును 70 మంది ఇశ్రాయేల్ పెద్దలకు కనబడుతూ వచ్చాడు. మరి ఇది లేఖనమే. ఈ రెంటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆదాముకు కనిపించాడు, అబ్రహాము దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు, మోషేకు కనిపించాడు, ఏమండి ఇశ్రాయేలీల 70 మంది పెద్దలకు కనిపించాడు దేవుడు. మరి కనిపించాడని లేఖనం చెబుతుంది. ఎవరు చూడలేరని సాక్షాత్ మన ప్రభు అయిన యేసు ప్రభువే చెబుతున్నారు. ఈ లేఖనాల్లో మనకు ఎక్కడున్నాయి అంటే తిమోతికి రాసిన పత్రికలో మనకు అక్కడ కనిపిస్తుంది. మొదటి పత్రిక తిమోతికి రాస్తూ పౌలు మొదటి పత్రికలో ఏమి చెబుతున్నాడో చూడండి. మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఘనతయు శాశ్వతమైనటువంటి ప్రభావము ఆయనకు కలిగి ఉండునుగాక అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది. దేవుని ప్రజలారా, మనము యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ కూడా మనకు ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము అక్కడ 15వ వచనం చూసినట్లయితే 15వ వచనంలో ఏమని రాయబడింది? 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యందును దీన మనసు గల వారి యందును నివసించుచున్నాను అంటాడు. అంటే ఎక్కడుంటాడంట? మహోన్నతమైన స్థలములో ఉంటాడు. ఎవరు ఆయన అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అంటే ఎక్కడ అంటే ఆ సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి ఈ దేవాతి దేవుడు. ఈ దేవుణ్ణి మనము చూడటానికి ఏమి కావాలి అంటే, ఆ దేవుణ్ణి చూడటానికి మనం ఎంత పరిశుద్ధత ఉన్నా, ఎంత మనము ఆయనకు దగ్గరగా సమీపంగా ఉన్నా సరే చూడటానికి వీలు లేనంతగా ఆయన ఉన్నటువంటి స్థలము. అయితే ఆయన్ను బయలుపరిచింది ఎవరు అంటే యేసుప్రభు బయలుపరిచాడు. ఇంకెవరు చూడలేదని సాక్షాత్తు యేసుప్రభువే మనకు సెలవిస్తూ వచ్చినటువంటి మాట. ఆ మాటే మనం చదువుకున్న 18వ వచనం మరొకసారి చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ ఎన్నడూ దేవుని చూడలేదు, ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. పుట్నోట్లో ఏమనుంది? అక్కడ పుట్నోట్లో రుండని వేయబడింది. ఆ రుండని అంకేసిన దగ్గర మనం చూస్తే ఆ 2 దగ్గర ఏముందంటే జనతైక కుమారుడు, ప్రాచీన లేఖనాల్లో అద్వితీయ దేవుడు అని కూడా ఉంది. అయితే ఈ కుమారుని ఈ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు, మనుషులు ఎవరు చూడలేదు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అలాగే మరి కనపడ్డారు, భక్తులకు కనపడ్డారు అని కూడా లేఖనము సాక్ష్యమిస్తుంది. చెప్పుకున్నట్టు అబ్రహాముకి, ఆదాముకి, మోషేకి, ఇజ్రాయెల్ 70 మంది ప్రజలకు దేవుడు కనబడినట్లు మనము చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఇంకొక మాట
అందులోనే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాటను మనం చూడాలి. మొదటి పత్రిక చదివాం కదా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ 15వ వచనంలో కూడా చూస్తే ఒక మాట ఏముందంటే, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచను. సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. అంటే యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచను. ఏ కాలమందుట? యుక్త కాలమందు ప్రత్యక్షతను కనపరచను. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రియా దైవజనమా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటి ఆ విషయము అంటే, మరి దేవుడు కనిపించినటువంటి శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ శరీరము, దేవుడు కనిపించినటువంటి ఆ శరీరము ఎటువంటి శరీరము అంటే తాత్కాలిక శరీరము. ఏ శరీరము? తాత్కాలిక శరీరముతో ఆదాము దగ్గరికి దిగి వచ్చాడు. తాత్కాలిక శరీరముతో అబ్రహాము ఇంటికి వెళ్ళాడు. తాత్కాలిక శరీరముతో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. తాత్కాలిక శరీరముతో 70 మంది ఇశ్రాయేల్ పెద్దలకు ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు. కానీ శాశ్వతమైన శరీరము, శాశ్వతమైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సమీపించరాని తేజస్సులో తండ్రి ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు వెళ్ళి ఆయనలో ఇమిడి ఉండాలి. ఎలాగా అంటే త్రిత్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ త్రిత్వములో ఏకత్వమై ఉండాలి. ఈ తాత్కాలిక శరీరాలు ధరించుకొని వ్యక్తులుగా వచ్చే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి వారు వ్యక్తులుగా వచ్చారు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి చూడటము వేరు, ఆయన ప్రత్యక్షతను చూడటము వేరు. దేవుణ్ణి చూడటం వేరు, ఆయన ప్రత్యక్షతను చూడటము వేరు. ఎందుకంటే మనము అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. భక్తులందరూ చూసింది దేవుని ప్రత్యక్షతను మాత్రమే. ఏంటంట? భక్తులందరూ చూసింది దేవుని ప్రత్యక్షత చూశారు. టోటల్గా దేవుణ్ణి అసలు ఎవరు చూడలేరు, చూస్తే బ్రతకలేరని మోషేతో దేవుడు చెప్పాడు. అంటే వీళ్ళందరూ చూసింది, పెద్దలందరూ చూసింది ఏమిటయ్యా అంటే ఆ ప్రత్యక్షత మాత్రమే చూశారు, ఆ ప్రత్యక్షత మాత్రమే కనుగొన్నారు. ఆ తాత్కాలిక శరీరాలు ఏం చేశాయంటే రొట్టెలు మాంసము తిన్నారు, కాళ్ళు కడుక్కొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ ప్రత్యక్షతలు సంపూర్ణ వ్యక్తులుగా భక్తులకు దగ్గర బంధువులుగా ప్రవర్తించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దగ్గర బంధువులుగా భక్తులకు కనిపించారు. అంటే తాత్కాలిక శరీరముతో యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత మనుషుల దగ్గరికి వచ్చింది. మనుషులకు కనిపించారు. వాళ్ళు చూడగలిగినంత శరీరాన్ని ధరించుకొని ఆ మహిమను తగ్గించుకొని మనుషులకు కనిపించారు. ఎవరయ్యా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియా దైవజనమా, ఏమిటి ఆ విషయం అంటే ఎన్ని కోట్ల మందికి, ఎన్ని కోట్ల స్థలాలలో ఆయన ప్రత్యక్షమవుతూ కనబడుతూ అందరికీ కనిపించినట్లు ఆయన ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి కోట్ల మంది ప్రజలకు అసంఖ్యక సందర్భాలలో అన్ని స్థలాలలో దేవుడు ప్రత్యక్షతమవుతూ ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని వారికి కలిగినప్పుడు ఆయన స్వరూపముగాను, లేదంటే ఆయన దర్శనముగాను, లేదంటే ఆయన ఒక వ్యక్తిగాను, ఆయన ఒక రూపములో ప్రత్యక్షమైనటువంటి విషయము మనకు తెలిసిందే. ఆ ప్రత్యక్ష రూపములోనే లేక ఒక
అదృశ్య రూపములో ఆయన కనబడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆది కాండములో మనం ఒక మాటను చూడొచ్చు. ఆది కాండము 21వ అధ్యాయము 26వ వచనంలో ఏముంది? ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏంటంట? దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే దేవుడు తన రూపంలో చేశాడు కాబట్టి నరులను ఆ రూపంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు శరీరాన్ని ధరించుకొని అని లోగడ మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మరొక మాటను చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథంలో 1:26లో కూడా ఒక మాట కనపడుతుంది. ఎహెజ్కేలు గ్రంథము 1:26లో చూస్తే ప్రియా దైవజనమా, అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 1:26లో ఏమని ఉందంటే, వారు వాటే తలలపైన ఆ మండలము పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. ఎవరునంట? నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు మానవ పోలికలో ఉన్నాడు కాబట్టి ఈ ఎహెజ్కేలు చూస్తున్న దర్శనంలో ఈ దేవుడు నరస్వరూపిలాగా కనబడుతున్నాడు. ఆ నరస్వరూపిలాగా కనబడినందుకు దేవుడు నరులను ఆయన పోలికతో చేశాడనేది మనము బోధించుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము ప్రియా దైవజనమా. అయితే ఇక్కడ యుక్తకాలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్టుకు అంత మూల కారణం ఏంటి తెలుసా? ప్రత్యక్షత వేరు, సంపూర్ణ వ్యక్తి కనిపించడం వేరు. మనము చూసింది, ఇశ్రాయేలు పెద్దలు చూసింది, మన దర్శనాలు ఆదాము చూసింది. ఏమండి? అబ్రహాము దగ్గరికి వెళ్ళిన 3 వ్యక్తులు, లోతు దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు. ఏమండి? అలాగే మరి మోషే దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, ఇజ్రాయేలీలు 70 మంది పెద్దల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళినటువంటి ఈ వ్యక్తులు ఎవరు అంటే, తాత్కాలిక శరీరం ధరించుకొని వచ్చి ప్రత్యక్షమై కనబడి తిరిగి వెళ్ళినటువంటి వ్యక్తులు. అసలు వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న వ్యక్తిని బయలుపరిచేది ఎవరంటే మనం చదువుకున్నటువంటి మూలవాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియా దైవజనమా, యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా. యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్యములో ఒక మాట చదువుకుందాం. చూడండి, అక్కడ యేసు ప్రభు ఏం చెప్పంటే, యేసు ప్రభువే 1:18 ఎవడును ఎన్నడను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసు ప్రభువే బయలుపరిచాడు. ఎలాగంటే శరీరం ధరించుకొని మానవ రూపంలో వచ్చి నన్ను చూసిన వాడు దేవుని చూసినట్టు, నన్ను చూడటం దేవుని చూసినట్టు, నేను ఎలా ఉన్నానో ఆయన అలా ఉంటాడు, ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక వపన నేను, ఒక భాగాన్ని నేను అని యేసు ప్రభువు మనకు నేర్పించినటువంటి పాఠము. ఒక్కొక్క మాట చూసి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. దైవజనాంగమా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ఒక మాట కలిపి ఉంది. చూసి ప్రార్థనకు వెళ్ళిపోదాం. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశిలోకి కొనిపోబడి వసింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. ఎక్కడికి వెళ్ళాడేనా అంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు అని చెబుతున్నటువంటి మాట. అంటే
యేసు ప్రభువుని సమీపించినటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. కనుక ఆయన బయలుపరిచింది ఎవరు అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాలి, చెప్పుకున్న మాటలన్నిటికీ అర్థం ఏంటంటే తాత్కాలిక శరీరముతో ప్రభు వచ్చాడు. ఆ తాత్కాలిక శరీరాలతో వచ్చినటువంటి కుమారుని తండ్రిని మనం చూసాము. ఆయన కుమారుడు తండ్రి. కనుక ప్రియా దైవజన్మ, మనం ఏం చేయాలంటే ఆ బత్తాయి పండులో నుంచి వచ్చిన ఆ 3 ఓపల్లో 2 ఓపలు, ఒకరు కుమారుడు, ఒకరు పరిశుద్ధాత్మ. ఈ తండ్రి ఏమో సమీపించరాని తేజస్సులో, ఆ పరిశుద్ధ మహోన్నతమైన స్థలములలో, ఆ పరిశుద్ధ స్థలములలో, ఎవ్వరూ ఎల్లలేని స్థలంలో, అమరత్వం గలటువంటి స్థలంలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రియ దైవజన్మ, 3వ వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాము. ఎవడును ఎన్నడను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచారు తండ్రి అయిన దేవుణ్ణి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వము. ఒకే ఏకైక దేవుడు. ఈ ఏకైక దేవుడు తాత్కాలిక శరీరాలు ధరించుకొని ఇద్దరు వచ్చారు. ఒకరు కుమారుడుగా వచ్చారు, ఒకరు పరిశుద్ధాత్మగా వచ్చారు. వారి వారి పనులు చేసి మానవ జాతిని రక్షించడానికి వారు చేయవలసిన త్యాగాలు చేశారు. మళ్ళీ తిరిగి వస్తాడు యేసుప్రభు వారు. అప్పటికి మనం సిద్ధపడాలి. సిద్ధపడే ముందు బాప్తీసం పొందుకుంటేనే సరిపడు, తెలుసా? ఇదిగో లేఖనంలో ఉన్న సర్వసత్యం తెలుసుకోవాలి, అంతే కదా. ఒక ఊరికి వెళ్ళామనుకోండి, లేదంటే ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఆ కొండెక్కి చూసి సరిపోద్ది? ఆ కొండ పక్కన ఆ చుట్టుపక్కల ఏమి అలంకరించారు, ఏం చేశారని చూడాలి కదా. చూడకుండా వస్తామా? ఒక పట్టణం వెళ్తే ఆ పట్టణము ఊరికి దిగి అక్కడ కనిపించి వస్తామా? బైబిల్ మొత్తం తెలుసుకోకుండా, లేఖన సారాంశం తెలుసుకోకుండా ఉంటే అదే పద్ధతి. ఏ పద్ధతి? ఊరికెళ్ళి ఏం చూడకుండా వచ్చినట్లుంటుంది. వెళ్ళిన వాడు చూడకుండా వస్తే ఏమైందంటే ప్రయాసం వ్యర్థమైంది, ప్రయాణం వ్యర్థమైంది. ఈరోజు బాప్తీసం పొంది నీతిమంతుడు యేసుప్రభు దొరికాడని మనము చాలా ఆనందిస్తున్నాం కదా. మనం ఏం చేయాలంటే లేఖన సారాంశం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆ ప్రయాణం చేసిన వ్యక్తిలాగా మనం మిగిలిపోతాము. అలా మిగిలిపోకూడదు. లేఖన సారాంశము, సర్వసత్యం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేంగల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ అర్థమైన కృప చూపించి దిన దీవెన, దిన రక్షణ దయచేసి పునరుద్ధాన దినంలో అందరు సకాలంలో మందిరానికి రావడానికి కృప చూపించి భయం పొందమని చిన్న మీ పాసనకు చేర్చుకొని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.